Hello all, hope you are doing well. ఈ వీడియోలో మనము వెబ్ డెవలప్మెంట్ యొక్క కంప్లీట్ రోడ్ మ్యాప్ చూసాము. ఓకే, సో టు బికమ్ ఎ వెబ్ డెవలపర్ వాట్ షుడ్ బి డన్, వాట్ ఈజ్ దట్ నీడెడ్ టు డెవలప్, లైక్ ఓకే వెబ్ డెవలప్మెంట్ ఒక వెబ్ డెవలపర్ కానీ మనం ఏం నేర్చుకోవాలి ఫస్ట్. సో స్కిప్ చేయకుండా వీడియో చూడండి, మీకు సక్సెస్ఫుల్గా క్లియర్గా అర్థమైపోతుంది వెబ్ డెవలప్మెంట్ కానీ మనం ఏం నేర్చుకోవాలి అనేది. ఓకే, సో ఫస్ట్ వాట్ ఈస్ వెబ్ డెవలప్మెంట్? Web development is nothing but developing the websites and maintaining the websites or web applications is called as web development. Okay, so this is mean by the web development. So మనం ఒక వెబ్ డెవలపర్ గానికి మనం ఏం నేర్చుకోవాలి? ఓకే, వాట్ ఆర్ ద టైప్స్ ఇన్ ద వెబ్ డెవలప్మెంట్? వెబ్ డెవలప్మెంట్ టైప్స్ ఏంటి? సో ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ అండ్ ఫుల్ స్టాక్. సో ఫ్రంట్ ఎండ్ని బ్యాక్ ఎండ్ కలిపితే మనం ఫుల్ స్టాక్ అంటాము. సో ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ నేర్చుకోవాలి, దెన్ నెక్స్ట్ బ్యాక్ ఎండ్ నేర్చుకోవాలి, అప్పుడు నువ్వు ఫుల్ స్టాక్ డెవలపర్ అయిపోతావు. ఓకే, సో ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ నేర్చుకోనికి ఏం కావాలి అండ్ బ్యాక్ ఎండ్ నేర్చుకోనికి ఏం కావాలి? సో హియర్ ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి కొన్ని కామన్ ఉంటాయి. లైక్ ఫ్రంట్ ఎండ్ నేర్చుకోనికి ఫస్ట్ HTML నేర్చుకోవాలి, CSS నేర్చుకోవాలి అండ్ జావాస్క్రిప్ట్ నేర్చుకోవాలి. అండ్ బ్యాక్ ఎండ్కి కూడా సేమ్. ఫ్రంట్ ఎండ్కి ఏం నేర్చుకున్నాం? లైక్ HTML, CSS, జావాస్క్రిప్ట్ కదా. బ్యాక్ ఎండ్కి కూడా HTML, CSS, జావాస్క్రిప్ట్. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ ఏంటిది అని అంటే, లైక్ ఫ్రంట్ ఎండ్లో ఒక లైబ్రరీ అనేది ఒక ఫ్రేమ్వర్క్ అనేది డిఫరెంట్ ఉంటుంది. బ్యాక్ ఎండ్లో కూడా ఒక లైబ్రరీ, ఒక ఫ్రేమ్వర్క్ అనేది డిఫరెంట్ ఉంటుంది. మనము లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి, ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. ఎందుకనంటే లైక్ ఫ్రంట్ ఎండ్లో యూజర్ ఇంటర్ఫేస్ని డెవలప్ చేయడానికి, అండ్ బ్యాక్ ఎండ్లో డేటాబేస్ని స్టోర్ చేసుకొని రిట్రీవ్ చేయడానికి, లైక్ సర్వర్ సైడ్ అనమాట. ఫ్రంట్ ఎండ్ ఈజ్ క్లయింట్ సైడ్ అండ్ బ్యాక్ ఎండ్ ఈజ్ సర్వర్ సైడ్. ఓకే, సో ఫ్రంట్ ఎండ్లో ఫ్రేమ్వర్క్ అండ్ బ్యాక్ ఎండ్లో ఫ్రేమ్వర్క్ టైప్స్ ఉంటే మనం ఏం చూస్ చేసుకోవాలి? ఓకే, సో హియర్ ఫస్ట్ నువ్వు ఫ్రంట్ ఎండ్కి నేర్చుకునేటప్పుడు HTML నేర్చుకున్నావు అండ్ CSS నేర్చుకున్నావు, జావాస్క్రిప్ట్ నేర్చుకున్నావు. ఓకే, ఇవి నేర్చుకున్నాక ఫ్రంట్ ఎండ్లో ఒక ఫ్రేమ్వర్క్ ఆర్ ఒక లైబ్రరీ చూస్ చేసుకోవాలి. అదేంటిది? సో వాట్ ఈస్ దాట్ అని అంటే, లైక్ వీ హ్యావ్ సమ్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ అండ్ లైబ్రరీస్ ఇన్ ద ఫ్రంట్ ఎండ్ అనమాట. అవి ఏంటి అని అంటే, లైక్ React.js, Angular.js, Vue.js. ఓకే, యూ కెన్ బూమ్ అనమాట. వాట్ React.jsని, Vue.jsని, Angular.jsని నువ్వు సింపుల్గా నేర్చుకోవచ్చు, ఆడుకోవచ్చు. ఓకే, సింపుల్ వర్డ్లో చెప్పాలంటే నువ్వు React.jsని అండ్ Angular.jsని ఆడుకోవచ్చు. సో దట్ ఈజ్ ద మెయిన్ గోల్ ఆఫ్ ద జావాస్క్రిప్ట్ ఒక్కటి చాలు బేసిక్. ఓకే, బట్ కొంచెం టఫ్ ఉంటుంది, బట్ కొంచెం కన్సిస్టెంట్గా వర్క్ చేస్తే యూ కెన్ క్రాక్ ద లైక్ జావాస్క్రిప్ట్ అండ్ React.js యాజ్ వెల్. ఓకే, నేను సజెస్ట్ చేసేది React.js నేర్చుకోండి. React.js తర్వాత React నేర్చుకోండి, మీకు వచ్చేస్తుంది. సో కంప్లీట్గా HTML, CSS, జావాస్క్రిప్ట్ అండ్ React.js నేర్చుకున్నాక నువ్వు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయిపోతావు. ఓకే, దెన్ యూ ఆర్ కాల్ టు బి యాజ్ ఎ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. నువ్వు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయిపోయావు. దిస్ ఈజ్ అబౌట్ ద ఫ్రంట్ ఎండ్ అనమాట. ఓకే, CSS నేర్చుకున్నాక ఇంకోటి నేర్చుకునేది ఏంటంటే బూట్ స్ట్రాప్ నేర్చుకోవాలి. ఎందుకనంటే బూట్ స్ట్రాప్ లైక్ CSS ప్రాపర్టీస్ని మనం డైరెక్ట్ యూజ్ చేసుకోవాలి మనకి React.jsలో. సో బూట్ స్ట్రాప్ని, CSS ప్రాపర్టీస్ని ఇండైరెక్ట్గా యూజ్ చేసుకొని మనం వాటిని రిప్లికేట్ చేస్తాం అనమాట. సో దట్ ఈజ్ ఫ్రంట్ ఎండ్. సో కమింగ్ టు ద బ్యాక్ ఎండ్. సో వాట్ ఈస్ బ్యాక్ ఎండ్? బ్యాక్ ఎండ్ అంటే సర్వర్ సైడ్ అనమాట. సపోజ్ మేము సెర్చ్ చేసినాము, సెర్చ్ చేయగానే మనకు రిజల్ట్స్ వస్తున్నాయి, బట్ హౌ, ఎలా వస్తున్నాయి అని అంటే ఫ్రమ్ ద సర్వర్ సైడ్ అనమాట. సో బ్యాక్ ఎండ్ టీమ్ ఉంటుంది. సో బ్యాక్ ఎండ్ టీమ్ వాళ్ళు దే ఆర్ డెవలపింగ్ అండ్ మెయింటైనింగ్ ద సర్వర్ సైడ్ వాట్ ఎవర్ ద డెవలపింగ్ అండ్ అప్లికేషన్స్ ఓకే. ఓకే, సో బ్యాక్ ఎండ్ నేర్చుకోనికి ఏం కావాలి? సో హియర్ HTML, CSS, జావాస్క్రిప్ట్ అండ్ ఒక ఫ్రేమ్వర్క్, ఒక లైబ్రరీ కావాలి. అదేంటిది అని అంటే లైక్ కొన్ని టైప్స్ ఉంటాయి మనకు. ఓకే, సో ఫస్ట్ Node.js, Express ఉంటుంది ఇది. దెన్ నెక్స్ట్ పైథాన్లో చూసుకుంటే డిజాంగో ఉంటుంది, ఫ్లాస్క్ ఉంటుంది. సో పర్సనల్గా సజెస్ట్ చేసేది అంటే Node.js నేర్చుకోండి, Express నేర్చుకోండి, చాలా సింపుల్ ఉంటుంది. ఎందుకంటే జావాస్క్రిప్ట్ నేర్చుకున్నావు కదా ఫ్రంట్ ఎండ్లో. సో ఇలా కూడా బ్యాక్ ఎండ్లో కూడా Node.js ఈజీ ఉంటుంది. దెన్ నెక్స్ట్ Express, రెండు సేమ్, చాలా ఈజీ ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఇది అయిపోయాక మనకు డేటాబేస్ చూస్ చేసుకోవాలి. సో వాట్ ఈస్ ది డేటాబేస్ ఏం చూస్ చేసుకోవాలి అంటే MongoDB. ఇట్స్ బెటర్ టు యూజ్ ద MongoDB. సో మనకు టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ అంటే SQL ఉంటుంది, NoSQL ఉంటుంది. బట్ SQL అంటే మనకు డేటా అనేది లైక్ ఒక టేబుల్స్లో స్టోర్ అవుతుంది, లైక్ రోస్లో, కాలమ్స్లో స్టోర్ అవుతుంది. బట్ కమింగ్ టు ద NoSQL లైక్ టేబుల్స్, రోస్ అండ్ కాలమ్స్ అసలు సంబంధమే లేదు. వీ ఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ ద రోస్ అండ్ కాలమ్స్ అండ్ టేబుల్స్ in order to store the data. So here we only use NoSQL data type. Okay, దానికి మనం ఏం యూజ్ చేస్తామంటే MongoDB. ఓకే, సో హియర్ బ్యాక్ ఎండ్ కంప్లీట్ ఏంటంటే HTML, CSS, జావాస్క్రిప్ట్ అండ్ Node.js ప్లస్ Express. దెన్ ద డేటాబేస్ ఈజ్ MongoDB. కంప్లీట్గా నువ్వు బ్యాక్ ఎండ్ నేర్చుకున్నట్టే. ఓకేనా? సో హియర్ ఫ్రంట్ ఎండ్ ప్లస్ బ్యాక్ ఎండ్ నేర్చుకున్నావు. దెన్ నీకు వచ్చేసింది ఏంటిది? ఫుల్ స్టాక్. నువ్వు ఒక వెబ్సైట్ని కంప్లీట్గా డెవలప్ చేస్తున్నావు.
లైక్ ఫ్రంట్ ఎండ్ చేస్తున్నావు, బ్యాక్ ఎండ్ చేస్తున్నావు, ఓకేనా. లైక్ క్లయింట్ సైడ్ ఉంటున్నావు అండ్ సర్వర్ సైడ్ ఉంటున్నావు. సర్వర్ సైడ్ డెవలప్ చేస్తున్నావు, క్లయింట్ సైడ్ డెవలప్ చేస్తున్నావు. సో దెన్ యూ ఆర్ కాల్ టు బి యాజ్ అ ఫుల్ స్టాక్ డెవలపర్. ఓకే, ఫుల్ స్టాక్ డెవలపర్కి, ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి, బ్యాక్ ఎండ్ డెవలపర్కి ఏం డిఫరెన్సెస్ ఉంటాయి అంటే జస్ట్ ప్యాకేజ్ డిఫరెన్సెస్. ఓకే, సో ఫ్రంట్ ఎండ్ చూసుకున్నప్పుడు మేబీ ఒక 10 lakh, 15 lakh, 20 lakh. బ్యాక్ ఎండ్ కూడా సేమ్ 10, 20, 30. బట్ కమింగ్ టు ద ఫుల్ స్టాక్ డెవలపర్ కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నువ్వే ఫ్రంట్ ఎండ్ చేస్తున్నావు, బ్యాక్ ఎండ్ చేస్తున్నావు అంటే ఎంత డిమాండ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సో మేబీ 70 lakh, మేబీ 80 lakh అలా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ యాజ్ అ ఫ్రెషర్గా మీకు మేబీ అంత రాకపోవచ్చు, బట్ ఆఫ్టర్ గెయినింగ్ సమ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇయర్స్ then you can earn some lakhs like 70-60 LPA per annum. So that is the future of the full stack developer. 2025 2026 it is going to be boom. Okay, అది ఫుల్ స్టాక్ డెవలపర్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. నార్మల్గా ఎవరైనా వెబ్సైట్స్ కావాలనుకుంటున్నారు కాబట్టి సో దెర్ ఈస్ ఎ లార్జ్ నీడ్ ఆఫ్ బల్క్ నీడ్ ఆఫ్ వెబ్సైట్స్ అండ్ వెబ్ డెవలపర్స్. సో ఈ డొమైన్ చూస్ చేసుకుంటే యూ కెన్ ఎర్న్ ల్యాక్స్ ఆఫ్ మనీ ఇన్ నెక్స్ట్ 2 years. ఓకే, అప్లై లైక్ సపరేట్లీ ఫ్రంట్ ఎండ్కి అప్లై చేసుకోవచ్చు, బ్యాక్ ఎండ్కి అప్లై చేసుకోవచ్చు అండ్ ఫుల్ స్టాక్ అప్లై చేసుకోవచ్చు, వాట్ ఎవర్ యూ లైక్. ఓకే, సో అలా. సో దిస్ ఈస్ ద కంప్లీట్ రోడ్ మ్యాప్ ఆఫ్ ద ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. అండ్ మనము ఒక అప్లికేషన్ని డెవలప్ చేశాక మనం ఇంకేం నేర్చుకోవాలంటే గిటబ్ గురించి నేర్చుకోవాలి. ఎందుకనంటే మనం చేసిన అప్లికేషన్ని, ప్రాజెక్ట్స్ని మనం ఒక దాంట్లో పుష్ చేసుకోవాలి, ఒక దాంట్లో డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేయాలంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా. సో దట్ ఈజ్ గిటబ్. సో గిటబ్ తర్వాత మనము డెవలప్ చేసిన అప్లికేషన్స్ని లైవ్ సర్వర్ కానీ, లైవ్ అప్లికేషన్ కానీ మనం దీనిలో డిప్లాయ్ చేస్తామని అంటే లైక్ వర్సల్, నెట్లిఫ్లై. సో నెట్లిఫ్లై అని చెప్పేసి దాంట్లో ఈ ప్లాట్ఫామ్స్లో మనము డిప్లాయ్ చేసుకుంటాం మన ప్రాజెక్ట్స్ని. మనకు ఒక లింక్ ఇచ్చేస్తుంది, ఆ లింక్ని క్లిక్ చేయగానే మన వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. సో అలా. సో ఇవి నార్మల్గా మీకు వచ్చేసినాయి అంటే ఇవి వచ్చేస్తుంది. సో గిటబ్ నేర్చుకోండి. గిటబ్ చాలా సింపుల్ ఉంటుంది, ఒక 1 weekలో అయిపోతుంది గిటబ్. లైక్ రిపోజిటరీ క్రియేట్ చేయడము, రిపోజిటరీలో మనం డెవలప్ చేసిన అప్లికేషన్ని పుష్ చేసుకోవడము, తర్వాత మనం చేసిన అప్లికేషన్కి లైవ్ లింక్ కానీ ఇలా పుష్ చేసుకోవాలి. సో కొన్ని లైక్ కమాండ్స్ ఉంటాయి అనమాట. ఓకే, గిటబ్ రిపోజిటరీస్ని కమాండ్స్ ఉంటాయి, కమాండ్స్ మీకు అర్థమైపోతుంది, దాని లోపలే ఉంటాయి కాబట్టి జస్ట్ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవడమే ఉంటుంది. సో దట్ ఈస్ అబౌట్ ద డిప్లాయ్మెంట్ ప్రాపర్టీస్ అనమాట. గిటబ్ కావచ్చు, వర్చువల్ కావచ్చు, నెట్లిఫ్లై కావచ్చు. సో ఇది నేర్చుకున్నావంటే దెన్ నువ్వు ఒక కంప్లీట్ ఫుల్ స్టాక్ డెవలపర్ అయినట్టే. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ ద ఫుల్ స్టాక్ డెవలపర్ అండ్ ద కంప్లీట్ రోడ్ మ్యాప్ ఆఫ్ ద ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ అండ్ ద ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. సో ఇఫ్ మీకు కంప్లీట్ కోడ్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కోడ్స్ అని, ఆర్ లైక్ మీకు వాట్ ఎవర్ యూ లైక్ టు కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్, జస్ట్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. దెన్ ఐ విల్ స్టార్ట్ మేకింగ్ ద వీడియోస్. కన్ఫామ్గా ఒక 4 monthsలో మిమ్మల్ని ఫుల్ స్టాక్ డెవలపర్ చేసే రెస్పాన్సిబిలిటీ నాది. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ద ఫుల్ స్టాక్ డెవలపర్. ఇప్పుడు నేను 4th yearకి వచ్చేసిన అండ్ టైం లేదు కదా ఇప్పుడు నేర్చుకోవచ్చానంటే బ్రో వాట్ ఎవర్ యువర్ ఇయర్ బిలాంగ్స్ టు, జస్ట్ టైం స్టార్ట్ చేయి. ఇనీషియల్గా స్టార్ట్ చేయడానికి కొంచెం హార్డ్ ఉంటుంది, బట్ స్టార్ట్ చేసేవానంటే రిజల్ట్స్ చాలా భూమి ఉంటాయి. ఓకే, మీరు డేటా సైంటిస్ట్ అండ్ డేటా అనలిస్ట్ అండ్ గేమ్ డెవలపర్, అప్లికేషన్ డెవలపర్, యాప్ డెవలపర్, ఆన్లైన్ డెవలపర్, వీటికి కూడా రోడ్ మ్యాప్ పెడతాను. అండ్ మీకు ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోచ్ కావాలి అని అంటే జస్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన లాంగ్వేజ్లో, మన స్టైల్లో మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా ఐ విల్ మేక్ ద వీడియోస్. అండ్ మై రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు మేక్ యూ ఎ సక్సెస్ఫుల్ ఫుల్ స్టాక్ డెవలపర్ in 4 months. Thanks for watching.